హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో షాక్. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వైద్య కారణాలతో తన మధ్యంతర బెయిల్ పిటిషన్ను 7 రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్లను అత్యవసర విచారణకు అనుమతించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించిందండి. ప్రధాన కేసులో తీర్పు రిజర్వ్లో ఉన్నందున మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం సీఎం కేజ్రీవాల్ను చేసిన పిటిషన్ జాబితా చేయడంపై అయితే భారత ప్రధాన న్యాయమూర్తి తగిన నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తెలిపింది. ఇంకా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్లో తెలిపారండి అరవింద్ కేజ్రీవాల్ గారు. తాను 7 కిలోల బరువు తగ్గినట్లు కూడా చెప్పారు. అందులో కీటోన్ స్థాయిలు పెరిగాయని, అందుకే తాను పీఈటీ, సిటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలి అని సుప్రీంకోర్టును కోరడం జరిగింది. ఇదిలా ఉండగా, మే 10న జైలు నుండి విడుదలైన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల కోసం కేజ్రీవాల్ ఇండియా బ్లాక్ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. బెయిల్ జూన్ 1 వరకు వర్తిస్తుంది మరియు ఢిల్లీ సీఎం జూన్ 2న అధికారులకు లొంగిపోవాల్సి అయితే ఉంటుంది.